మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి సంగతిని నేర్చుకోబోతున్నాం. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనం నేర్చుకోబోయేటువంటి అంశం దేవుని యొద్దకు రండి. ఈ అంశాన్ని మనం నేర్చుకుందాం. చెబుతున్న మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇక నేరుగా అంశంలోనికి వెళ్ళిపోదాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 212వ పేజీ, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదివి వినిపించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నారు, విందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు, ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి హల్లెలూయా. అమ్మదా ఎదరకరా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈరోజున మనం ఏ అంశం నేర్చుకోబోతున్నాం? దేవుని యొద్దకు రండి ఈరోజు నేర్చుకుందాం. రేపు వచ్చే వారం ఆయన మీ యొద్దకు వచ్చును నేర్చుకుందాం. ఓకే, ఈ రోజున నేర్చుకోబోయే అంశం దేవుని యొద్దకు రండి అని యాకోబు భక్తుడు ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఈయన ఎవరికి రాస్తున్నాడు ఈ ఉత్తరం? అనేక ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి 12 గోత్రికులకు రాస్తున్నాడు. అన్య దేశాలలో, ప్రపంచ దేశాలలో చెల్లా చెదురైపోయి క్రైస్తవుడైనందుకు హింసించబడుతూ ఈ ప్రాంతంలో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు మరొక ప్రాంతానికి చెదరిపోయి పారిపోయి అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తూ కొనసాగిస్తున్నటువంటి 12 గోత్రాల వారికి రాస్తూ ఈ ఉత్తరాన్ని చెబుతున్నాడు. అయితే కొంతమంది దేవునితో ఉన్నారు, కొంతమంది దేవునితో లేరు. ఈయన చెబుతున్న మాట దేవుని యొద్దకు రండి అన్నాడు. దేవుని యొద్దకు రండి అంటే అర్థం ఏమిటి? అంతకు పూర్వం వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు అని అర్థమా? దేవుని దగ్గర లేరు అని దాని అర్థం. దేవుని యొద్ద లేరు అని అర్థం. దేవునికి వేరుగా ఉన్నారు అని అర్థం. దేవుడు తెలుసు, దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుడెవరో ఒక ఆకలింపగలిగిన వారే, కానీ వారు ఎవరి దగ్గర లేరట? దేవుని యొద్ద లేరు. దేవుని యొద్ద లేనటువంటి వారితో ఆయన చెబుతున్నమాట దేవుని యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. దీనిని పిలుపు అని కూడా అంటారు. దేవుని దగ్గర లేరు అంటే మనకి ఎక్కడ నుండి ఉంటారు అంటే లోకములో ఉండి ఉండాలి, సాతానుతో ఉండి ఉండాలి. ఉంటే దేవుని దగ్గర ఉంటాడు మనిషి, లేకపోతే లోకములో ఉంటాడు, అనగా సాతాను సంబంధులతో అని అర్థం. లోకంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు రావాలి, లోకంలో ఉన్నవాడు దేవుని దగ్గరకు రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎక్కడున్నాం? లోకంలోనే ఉన్నాం, కానీ మనము లోక సంబంధులము కాదు. ఇది బైబిల్ చెబుతోంది. లోకంలో ఉన్నా కానీ లోకంలో నుంచి దేవుని యొద్దకు వచ్చిన గుంపు జనాంగం మనం. ఎవరు వాళ్ళు? దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు అంటే రక్షించబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిస్మాన్ని పొందిన వాళ్ళు, ఆయన సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటున్న వాళ్ళు, ఆయన శరీర రక్తాలలో పాలు పొందుతున్న వాళ్ళు, పాపానికి ప్రత్యేకించబడి దూరంగా బ్రతుకుతున్న జనాంగం అందరూ కూడా లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకంలో నుంచి వేరై దేవుని యొద్దకు వచ్చిన వారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా దేవుని యొద్దకు రావలసినటువంటి జనాలు ఉన్నారు కనుక వారిని ఈ వాక్యం పిలుస్తోంది, దేవుని యొద్దకు రండి అని. అంటే సంఘంలోనికి రండి అని, లోకంలో నుంచి సంఘంలో స్థిరపడండి అని దేవుని యొక్క వాక్యం మనలను ఆహ్వానిస్తుంది. కాబట్టి ఇంకెవరైనా దేవుని యొద్దకు రాని వాళ్ళు ఉంటే దేవుని యొద్దకు రావడానికి ప్రయత్నం చేయాలి. లోకంలోనే ఉన్నాం, కానీ ఒక ప్రత్యేకించబడినటువంటి గుంపు జనాంగంగా ఉన్నాం. అందుకే బైబిల్ మనలను సంఘము అని పిలిచింది. పడవ నీళ్ళల్లో ఉంటే ప్రమాదమేమీ కాదు, అది అవతల ఒడ్డుకు మనలను చేరుస్తుంది. కానీ పడవలో గనక నీళ్లుంటే అది ప్రమాదం, మనం అవతల ఒడ్డుకి చేరలేము, నీళ్ళలో మునిగిపోతాం. అలాగే లోకం అనేటువంటి ఈ పడవలో మనం ఉండడం తప్పు కాదు, కానీ లోకము మనలో ఉండడం తప్పు.
లోకంలో మనం ఉంటే తప్పేం కాదు, లోకము మనలో ఉండకూడదు. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక సిద్ధాంతాలు, ఈ లోక మర్యాద, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, కర్మకాండలు మనలో నివాసము ఉండకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుని యొద్దకు రండి అని బైబిల్ గ్రంథం మనతో పిలిచింది అంటే మనము దేవునికి దూరంగా ఉన్నామా అనేటువంటిది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి దూరంగా ఉంటే ఆయన దగ్గరకు రావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ మనమైతే దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళమే, రక్షించబడిన మనం. గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. చాలు, ఇక్కడ వ్రాయబడిన మాట ఆ కాలమందైతే మీరు ఎవరిని ఎరగలేదట, దేవునిని ఎరుగని వారై ఉండి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు అన్నాడు. ఇప్పుడైతే మీరు దేవునిని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారు అని బైబిల్ చెబుతోంది. ఒకప్పుడు దేవునిని మనం ఎరగలేదు కనుక దేవుని దగ్గరకు రాలేదు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగాము గనుక దేవుని దగ్గరకు వచ్చాము. దేవుడెవరో మనకు తెలుసు. మరొక విశేషం ఏమిటంటే దేవునికి కూడా మనం ఎవరో తెలుసు. అది దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి దేవుని దగ్గరకు మనం రాగలిగాము. ఒకప్పుడైతే రాలేకపోయాం, ఇవాళ దేవుని దగ్గరకు మనం రాగలిగాం. దేవుని దగ్గరకు రండి అని పిలవడం అంటే దేవుని దగ్గర లేవని అర్థం అనుకున్నాం కదా. అసలు మనం దేవునికి పిల్లలమే కదా, మనం దేవుని సంబంధులమే కదా. ఈ సృష్టి తయారు చేసింది దేవుడే కదా, మనల్ని తయారు చేసింది కూడా దేవుడే కదా. మరి అలాంటప్పుడు ఆయనకి దూరం ఎప్పుడయ్యాం మనం మరల దగ్గరకు రావడానికి? ఎప్పుడు దూరం అయ్యాం? ఏ సందర్భంలో దూరం అయ్యాం? ఎందుకు దూరం అయ్యాం అంటే మన పితరుడు ఆదాము హవ్వలు ఉన్నారు, మన పితరులు. వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. వారిని బట్టి మనము కూడా దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరం అయిపోయిన మనము మరలా దేవునికి దగ్గర అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు పిలిచాడు, నా దగ్గరకు మీరు రండి అని దేవుడు పిలిచాడు గనక ఆయనకు మనం ఇప్పుడు దగ్గరగా వచ్చేసాం. ఒకప్పుడు దూరమైనటువంటి మనం ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా మార్చబడగలిగాం. అలా దూరమైన మనం దేవుని దగ్గరకు చేరుకోగలిగాం. అయితే ఇక్కడ కొంత సస్పెన్స్ ఉంటుంది. నిజంగా నేను దేవుని దగ్గరకు రాగలిగానా లేదా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఇంకా రాలేదు, కొంతమంది వచ్చారు. అసలు దేవుని దగ్గరకు రావడం అంటే ఏమిటి? దేవుని దగ్గరకు మనం వచ్చాము అనడానికి రుజువు ఏమిటి? అసలు దేవుని దగ్గరకు రావడానికి మార్గం ఏమిటి? ఈ సంగతులు మనం తెలుసుకోవాలి. దేవునితో ఉన్న మనం, దేవునితో కలిసి ఉన్న మానవ జాతి దేవునికి దూరమైపోయారు. దేవునికి దూరమైపోయిన వారు మరల దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరకు రావాలి అంటే ఎలా రావాలి? ఎలా వస్తే దేవుని దగ్గరకు వచ్చినట్టు? ఈ సంగతులు లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ మాటలు విన్న తర్వాత మనం దేవుని దగ్గరకు సరి అయిన దారిలోనే వచ్చామా, లేదు దేవుని దగ్గరకు రాకుండానే వచ్చేసాం అని ఒకవేళ భ్రమపడుతున్నామా? ఒకసారి పరిశీలన మనం చేసుకోవచ్చు లేఖనాల్లో నుంచి. దేవుని దగ్గరకు మనం ఎలా రావాలి, ఎలా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇత్యాది విషయాలు బైబిల్లోంచి మనం చూద్దాం. దేవుడు మనలను తన దగ్గర నుండి, తన సన్నిధి నుండి మనలను బయటకు పంపించాడు. ఏదేను అనే తోట నుండి. దేవునికి మానవునికి మధ్య ఎడమ ఏర్పడింది. దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధం పోయింది. దేవుడు మనలను చూడడానికి కానీ, మన ప్రార్థన వినడానికి కానీ, మనలను అంగీకరించడానికి కానీ ఇష్టపడలేదు. ఎందుకని దేవుడు మన ప్రార్థనను అంగీకరించలేదు?
మనలను చూడడానికి ఎందుకు ఇష్టపడడం లేదు అంటే, దేవుడేమో పరిశుద్ధుడు, మనమేమో అపరిశుద్ధులము పాపులం అయిపోయాము కాబట్టి. దేవుడేమో వెలుగు, మనమేమో చీకటి అయిపోయాము కాబట్టి. ఆయన సత్యవంతుడు, మనమేమో అసత్యవంతులము అయిపోయాము కాబట్టి. సత్యానికి అసత్యానికి పొత్తు లేదు, చీకటికి వెలుగుకి సంబంధం లేదు, పరిశుద్ధతకు అపరిశుద్ధతకు అసలు ఎప్పటికీ కూడా స్నేహము కుదరదు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనిషిని విడిచిపెట్టేశాడు. మనిషికి దేవునికి మధ్య ఎడం ఏర్పడింది. ఈ మనిషి మరలా దేవుణ్ణి చేరుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశాడు, చాలా ప్రయత్నం చేశాడు, ప్రార్థనలు చేశాడు. మన స్వరం ఆయనకి వినబట్టం లేదు. యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఏదో ఒక విధంగా దేవుణ్ణి చేరడానికి మనిషి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మనం అనుకునే మంచి పనులు కూడా చేస్తున్నాడు. కొంతమందికి సహాయం చేయడం, కొంతమందికి మేలు చేయడం, అన్నదానాలు చేయడం, వస్త్రాలు దానం చేయడం, రక్తాన్ని దానం చేయడం, నేత్రాలు దానం చేయడం, కావలసినటువంటి గోదానం, భూదానం, ఏవేవో దాన ధర్మాలు ఇవన్నీ చేసి దేవునికి ఇష్టుని అనిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా దేవునికి ఇంకా చేరుకోవడానికి మార్గం అవ్వలేదు. శరీరాన్ని నలగగొట్టుకోవటం మొదలుపెట్టాడు, కొరడాతో తీసి శరీరాన్ని గాయపరుచుకోవటం మొదలుపెట్టాడు. చెప్పులు లేకుండా నడవడం, మోకాళ్ళల్లో నడవడం, ఆహారం మానేయడం, ఉపవాసాలు ఉండడం, వ్రతదినాలు, ఇవన్నీ ఏవేవో కార్యక్రమాలన్నీ చేయడం, ఎన్నో మంచి పనులు అనేవి చేయడం ప్రారంభించాడు. కానీ ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా కనబడుతున్నాయి. ఇవి పాపం నుంచి ఒక వ్యక్తిని పవిత్రుడిగా చేయలేకపోయాయి. పాపం నుండి ఒక వ్యక్తి సంపూర్ణుడు అవ్వలేకపోయాడు. దేవుని దగ్గరకు రావాలి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనిషి కూడా ఏమవ్వాలి? పరిశుద్ధుడు అవ్వాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. మరి పరిశుద్ధుడు అవ్వడానికి, పాపాన్ని పోగొట్టుకోవడానికి మనిషి చెయ్యని ప్రయత్నము లేదు. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో రకాల తపస్సులు చేశాడు, కానీ ఉపయోగము లేదు, ప్రయోజనము లేదు, ప్రయోజనం శూన్యంగా ఉంది. మరి దేవుని దగ్గరకు ఒక వ్యక్తి రావాలి అంటే ముందు జరగవలసింది ఏమిటంటే ప్రక్షాళన జరగాలి, పాప విమోచన జరగాలి. పాపం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా విడిపించబడగలగాలి. అప్పుడు మాత్రమే దేవుని చెంతకు రావడానికి ఆస్కారం కుదురుతుంది. మరి ఎలా? బలులు అర్పిస్తే పాపక్షమాపణ కలుగుతుందా? అప్పుడు ఆయన దగ్గరకు రావడానికి అది కూడా లేదు. మరి తన మంచి కార్యాలు చేస్తే కుదురుతుందా? లేదు. ఇవన్నీ మురికి కూడలే. మరి మానవుడు దేవుణ్ణి ఎలా చేరుకోగలడు? మానవుణ్ణి చేరుకోవడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైన దారి ఉంది. ఈ రోజున ఆ సంగతులు మనం తెలుసుకొని ఆ దారిలో గనక మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుని యొద్దకు మనం వెళ్ళగలుగుతాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆ దారిని విడిచిపెట్టి మరొక దారిలో వెళ్ళడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని బైబిల్ చెబుతుంది. విశాలమైన మార్గం ఉంది, అది పాతాళానికి తీసుకుపోద్దే. మన ఇష్టం వచ్చిన దారిలో నడిస్తే గమ్యానికి చేరం. దేవుడు మనుషులను ప్రేమించాడు గనక, తన దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు గనక, మనిషితో దేవుడు స్నేహం చేయాలని కోరుకున్నాడు గనక, దేవుడు ఒక మార్గాన్ని, ఒక దారిని ఏర్పరిచి ఆ మార్గము ద్వారా పాపానికి శిక్షను విధించాడు. ఆ మార్గము ద్వారా తన దగ్గరకు వచ్చేవారిని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి అదే మార్గంలో, అదే దారిలో, దేవుడు చూపిన త్రోవలోనే మనం వెళ్ళగలుగుతున్నామా? లేదు మన ఇష్టం వచ్చిన దారిలో వెళుతున్నామా? ఈ మాటలు విన్న తర్వాత మనకు అర్థమవుతుంది కనుక సరి అయిన దారిలోనే వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, క్రొత్త నిబంధన గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చాలండి, ఇక జాగ్రత్తగా ఈ మాట వినడానికి మనము ప్రయత్నం చేద్దాం.
దేవుని యొద్దకు ఒక వ్యక్తిని రమ్మని లేఖనం పిలుస్తోంది. దేవుని యొద్దకు రండి అని లేఖనం చెబుతోంది. దేవుని యొద్దకు రావాలి అనే ఆశ అయితే ఉంది, కానీ మనిషికి ఎలా రావాలి అనేటువంటి అవగాహన ఈనాడు చాలామందికి లేకపోవడంలో నేను కూడా దేవుని యొద్దకు వచ్చానండి అని అనుకుంటున్నారు. కానీ దేవుని యొద్దకు రావడానికి ఒక దారి ఉంది. ఆ దారిని ఇప్పుడు మనము చదివాం. అదేమిటంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని వ్రాయబడింది. ఎవరో ఒక ఆయన గురించి మాట్లాడుతోంది లేఖనం. ఈయనట తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతోంది. ఎవరు ఈయన? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? ఈయన ఎవరు? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈయనట తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షాన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎందుకు అంటే ఈయన నిరంతరము జీవించి ఉన్నాడు. పూర్వకాలంలో దేవుని దగ్గరకు ఒక వ్యక్తిని చేర్చడానికి దేవునికి మనిషికి మధ్యలో ఒక మధ్యవర్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరిచి ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేస్తున్నటువంటి ఆ లేవి గోత్రికులలో ప్రధాన యాజకులుగా కొంతమందిని ఆయన ఏర్పరచుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ ప్రధాన యాజకుడు ప్రవేశించి ఆ దేవాది దేవుడు అక్కడికి దిగి వచ్చి అతనితో సంభాషణ చేసి అతని ద్వారా మనుషులకు తను ఏమిటో తెలియజేసుకుంటూ దేవుడు కొనసాగిస్తున్న దినాలవి. అయితే ఆ దేవుణ్ణి చేరాలి అంటే రక్తాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి. రక్తాన్ని తీసుకొని ప్లేట్లో ఆ దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఎందుకు రక్తం? రక్తము దేహమునకు ప్రాణం. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి, బలిపీఠం మీద పోయడానికి నేను దాన్ని మీకు ఇచ్చాను అన్నాడు దేవుడు. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే రక్తం చిందించబడాలి. కాబట్టి ఒక ఎద్దునో మేకనో గొర్రెనో దాన్ని వధించి దాని రక్తం కొంత ప్లేట్లో తీసుకొని ఆ రక్తాన్ని పట్టుకొని పాపాల పరిహారము కొరకు ప్రధాన యాజకుడు దేవుణ్ణి సమీపిస్తాడు. అయితే ఆ ప్రధాన యాజకుడు తన పాపము కోసం, ప్రజల పాపముల కోసం కూడా రక్తాన్ని పట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడు. ఎవరి పాపాల కొరకు? తన పాపము కొరకు, ప్రజల పాపముల కొరకు కూడా రక్తాన్ని పట్టుకొని వెళతాడు. అంటే ఈ ప్రధాన యాజకుడు కూడా పాపే. తనది కానీ రక్తాన్ని పట్టుకొని వెళతాడు. దేవుడు అక్కడ వారితో మాట్లాడతాడు. అలా మధ్యవర్తిగా ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ముసలుడయ్యాక చచ్చిపోతాడు, లేదు 50 ఏళ్లకు రిటైర్డ్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకొక ప్రధాన యాజకుడు వస్తాడు. అతడు కూడా పాపే. అతని పాపం కోసం, జనాల పాపాల కోసం అతడు ఆ రక్తాన్ని పట్టుకెళ్ళాలి. అతడు పోయేకి ఇంకొకడు వస్తాడు, అతడు పోయేకి ఇంకొకడు వస్తాడు. ఇలా అనేకులయ్యారు. ఇది బైబిల్ గ్రంథం చెబుతోంది. నిరంతరము ఉన్న ప్రధాన యాజకుడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఈ ప్రధాన యాజకులు వారి పాపాల కోసం, ఎదుటి వారి పాపముల కోసం ఏం చేస్తాడు? వేరే జంతువుని చంపి దాని రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశిస్తున్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభుని గురించి వ్రాయబడిన మాట, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. 24వ వచనం చదువుతున్నాను. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఇది వ్రాయబడిన మాట. ఈ ప్రధాన యాజకుడట నిరంతరము ఉన్నవాడు. నిరంతరము అంటే ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేశాక మళ్ళీ డ్యూటీ దిగేయటం, లేకపోతే ఒక 50 ఏళ్ళు అయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవడం, తర్వాత ఇతని సంతానంలో నుంచి ఇంకొకళ్ళు వచ్చి ప్రధాన యాజకులు అవ్వడం, ఇలా లేదు. ఈయన నిరంతరము ఉన్నాడట.
ఈయన ఏం చేస్తున్నాడు? తన ద్వారా దేవుని యొద్దకు, నన్ను ఎదురుకొచ్చేయండి. ఈయన తన ద్వారా ఉందా? కూర్చోండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎవరి దగ్గరకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలి అంటే ఈయన ద్వారా మాత్రమే మనం దేవుని యొద్దకు రావాలి. ఈయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకని ఈయన ద్వారా రావాలి? ఈయన నిరంతరము ఉన్నవాడు. నిరంతరము అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, లేకపోతే 10,000 సంవత్సరాలు, ఇలా కాదు. ఎప్పుడూ ఉన్నవాడు ఈయన పేరే ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఈయన లేని సమయమంటూ లేనివాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఈయన ద్వారా రావాలట మనం దేవుని దగ్గరకు. ఈ ప్రధాన యాజకుని ద్వారా రావాలి. కానీ ఈయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఈ ప్రకృతి సంబంధమైన, ఈ భూ సంబంధమైన ఈ గుడారంలో జరిగే సేవ కాదు, కానీ ఈయన డైరెక్ట్గా పరలోకానికే ప్రవేశించి ఆ మహామహుని కుడి పార్శ్వాన కూర్చొని మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇది బైబిల్ గ్రంథం చెబుతోంది. ఈయన ఏం చేస్తున్నాడంటే, దేవుని దగ్గరకు ఒక వ్యక్తి రావాలి అంటే ఈయన ద్వారా దేవుని దగ్గరకు రావాలి. దేవునికి మనిషికి చెడిపోయింది. అయ్యా ఎదరకొచ్చేయండి. దేవునికి మనిషికి చెడిపోయింది. దేవునికి మనిషికి, లేకపోతే అక్కడ ఏంటి నా కుర్చీ, దేవునికి మనిషికి సమాధానం పోయింది. మరలా ఆ సమాధానం దేవునితో మనకు కావాలి అంటే దేవుని దగ్గరకు ఎవరు రావాలి? ఇప్పుడు మనిషి రావాలి. మనిషి రాలేడు కాబట్టి మనిషిని రప్పించడానికి దేవునికి మనుషులకు మధ్యలో ఒక ఆయన వచ్చాడు. వీళ్ళిద్దరి గొడవను సరిచేయడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏంటి సమస్య? ఇతడు పాపం చేశాడు. పాపానికి రావాల్సిన శిక్ష మరణం. అది మరి ఇప్పుడు ఈ వ్యక్తి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇప్పుడు ఇతడు కాపాడబడి మరలా దేవుడితో కలుసుకోవాలని ఆశిస్తున్నాడు. దేవుడు కూడా తన కలుసుకోవాలని ఆశపడుతున్నాడు. మరి ఆశపడ్డాడు కదా, తీసుకొచ్చుకోవచ్చుగా. అడ్డు ఒకటి ఉంది. ఏమిటి అడ్డు? పాపము వలన వచ్చే జీతము మరణం, నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు దేవుడు. ఇప్పుడు తూచ్ అది ఎత్తేస్తున్నాను, దా వచ్చేయి అన్నాడు అనుకో, బాగుంటుందా? న్యాయం ఒప్పుకుంటుందా? సత్యం అంగీకరిస్తుందా? సత్యం ఊరుకోదు. పాపానికి శిక్ష అన్నావు, శిక్ష పడాలి. రెండవది, పోనేలేవయ్యా అయితే ఎందుకని చేర్చుకో అంటే అది కృప. తప్పు చేయనోడు ఉంటాడా? పొరపాటు జరగనోడు ఉంటాడా? ఏదో జరిగింది జాయిన్ చేసుకో అనేదేమో కృప. తప్పేమో లేదు, జాయిన్ చేసుకోవచ్చు. కానీ మరి ఇచ్చిన మాట ఏమైపోవాలి ఇప్పుడు? మరి ఇప్పుడు ఆ శిక్ష ఏమైపోవాలి? కాబట్టి మధ్యవర్తి అటు దేవునితో మాట్లాడాలి, ఇటు వచ్చి మనుషులతో కూడా మాట్లాడగలగాలి. దేవునితో మనుషులతో కూడా మాట్లాడగలిగిన స్థానంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. వచ్చి ఆయన ఏం చేశాడంటే తన పాపానికి తన శరీరమందు శిక్షను విధించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి మహిమ కలుగునగాక. పాపానికి శిక్ష పడింది. 2015లో ఈ కరపత్రం రాశాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ దాన్ని ముద్రించి పంపిద్దాం. పాపానికి శిక్ష పడిపోయింది. ఎక్కడ? యేసయ్య శరీరమందు కల్వరి సిలువలో ఆ పాపానికి శిక్ష ఈయన అనుభవించేశాడు. ఇక ఇప్పుడు మనిషి మీద ఉన్న పాపం ఎత్తివేయబడింది కాబట్టి ఈ మనిషిని దేవుణ్ణి మనిషితో సంధి చేసి సమాధానపరిచాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. తన సిలువ రక్తము ద్వారా సంధి చేశాడు. ఈ విషయాలు తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం నుంచి కనుక మనం చదివితే దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో, ఆ సంబంధాన్ని ఎలా దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు సరిచేశాడో వ్రాయబడి ఉంటుంది. తన సిలువ రక్తము ద్వారా సంధి చేసి ఆ ఇద్దరిని ఒకటిగా చేశాడు. యూదులను అన్యులను, మానవ జాతిని దేవుణ్ణి ఒకటిగా యేసు ప్రభు చేశాడు. ఇప్పుడు పాపానికి శిక్ష పూర్తయిపోయింది. ఇక దేవుడు ఇష్టపడతాడా మనిషిని? పూర్తయిపోయిందిగా. కాబట్టి మనిషిని ఇష్టపడ్డాడు, మనిషిని కావాలని కోరుకున్నాడు.
ఆ మనిషిని దేవుణ్ణి కలిపిన మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవించి ఉన్నాడు అని రాయబడింది. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు రావాలి అంటే ప్రార్థన చేసి వచ్చేయలేము, కొబ్బరికాయ పట్టుకొని వచ్చేయలేము, కొవ్వొత్తులు ఒక ప్యాకెట్ పట్టుకొని వచ్చేది అయిపోదాం, లేకపోతే మోకాళ్ళ దాని మీద ఏదో కొండెక్కేస్తే, బోడిగుండు గీయించుకుంటే, తెల్ల వస్త్రాలు 40 రోజులు ధరిస్తే, చెప్పులు లేకుండా కాళ్ళు కాలుకుండా గంతులు వేసుకుంటూ తిరిగితే, నొప్పులు ఈ చివరి నుంచి ఆశ వరగబోసి ఎక్కడి నుంచి అక్కడితో పరిగెత్తితే దేవుడు ప్రేమించి హత్తుకొని ఎత్తుకుంటాడన్నది అబద్ధం. మరి ఎవరి ద్వారా రావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రావాలి. అందుకే యేసయ్య ఒక మాట చెప్పాడు, నేనే. ఏంటది? నేనే మార్గం, దారి, వే అంటాం కదా, దారి నేనే. ఎక్కడికి? దేవుని దగ్గరకు. పరలోకం ఒక వ్యక్తి రావాలి అంటే దారి ఎవరు? నేనే. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. ఈ మాట చెప్పగలిగిన దమ్మున్న వ్యక్తి ఒక యేసు ప్రభుల వారు మాత్రమే. ఒక వ్యక్తి స్వర్గానికి రావాలంటే, దేవుని దగ్గరకు రావాలి అంటే ఏకైక దారి యేసు ప్రభువే. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నేనే అన్నసరికి చాలామంది కోపం వచ్చింది. నేనే అంటాడు, ఇంకెవరు లేరంటే లేరు కాబట్టే తండ్రిని చేరగలగాలి మనం. అంటే తండ్రిని మనం ఆయన దగ్గరకు వెళ్ళాలి అంటే, ఆయనతో కలిసి మనం కూడా భవిష్యత్తులో పరలోకంలో ఉండాలి అంటే ఒక దారే, యేసు అనేటువంటి ఒక్క దారి ద్వారా తప్ప ఎవడో వెళ్ళలేడు. ఎందుకంటే ఆయన మన పక్షాన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనము చేస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే, చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఈయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడట. తండ్రి అయిన దేవుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడంటే మన కొరకు ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా దేవుణ్ణి సమీపించాలి అనుకుంటే, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను కూడా నిన్ను చేరుకోవాలనుకుంటున్నాను, నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి అని ఇదిగో యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాను తండ్రి అని దేవునికి చెప్పాలి. ఈ ప్రార్థన మనం చేసి ఎవరి ద్వారా దేవునితో మాట్లాడుతున్నాం? యేసయ్య ద్వారా దేవునితో మాట్లాడుతున్నాం. మరి దేవుడు ఎవరి ద్వారా మనతో మాట్లాడతాడు? యేసయ్య ద్వారా మనతో మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడడానికి యేసయ్య ద్వారా మాట్లాడతాం. దేవుడు మనతో మాట్లాడడానికి యేసయ్య ద్వారా మాట్లాడుతాడు. దేవుడు నేరుగా నీతో మాట్లాడి నీకు ఆశీర్వాదాలు ఇవ్వడం. దేవుడు నేరుగా నీ దగ్గరకు వచ్చేసి నిన్ను దీవెన ఇచ్చేయడు. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే దేవుడు నీతో మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఒక విషయం, దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడో కూడా ఉంటుంది. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఎవరి ద్వారా మాట్లాడాలి? తన కుమారుని ద్వారాగే మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడాలి అంటే కుమారుని ద్వారానే మాట్లాడాలి. ఎందుకు అంటే ఆయన మన పక్షాన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నాడు యేసయ్య. ఇప్పుడు మనం ప్రార్థన చేశాం, అయ్యా నాకు ఆరోగ్యం కావాలి, అనారోగ్యంతో బాధపడుతున్నాను, దేవుడా నాకు ఆరోగ్యం నువ్వు అని మనం ప్రార్థన చేస్తూ మధ్యలో ఎవరిని అడ్డం పెడుతున్నాం? ఇది నా భక్తి కాదు, నా శక్తి వల్ల కాదయ్యా, యేసయ్యను బట్టి అడుగుతున్నాను తండ్రి అని తండ్రిని తండ్రి అని చెప్పగలిగి పిలవగలిగి ఈ యేసు ద్వారా మనం మన ప్రార్థనను అప్లై చేయగలుగుతున్నాం. అప్పుడు మాత్రమే అప్పుడు యేసయ్య అంటాడు, తండ్రి పలానా ఆయన ప్రార్థన చేశాడు కదా, విన్నారు కదా? అవును విన్నాను. ఓకే, మరి ఆయనకి ఏదో కావాలంటున్నాడు ఆరోగ్యం, చూడండి పంపించండి, అలాగే కుమారుడా కానీ అంటాడు. అప్పుడు యేసు ప్రభు స్వస్థత కలుగునగాక అని ఒక మాట వదిలిపెడతాడు అక్కడ పరలోకంలో. ఆ మాట జం అంటూ నీ శరీరంలోకి వచ్చేస్తుంది, స్వస్థత వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు కూడా యేసుక్రీస్తు ద్వారా తప్ప మరొకరి ద్వారా
ఏ కార్యాన్ని కూడా చేయడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఒక్కడేనట. దేవునికి నరులకు మధ్యవర్తులు ఎంతమంది ఉన్నారు? మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. ఈయన ద్వారే మనము దేవుని దగ్గరకు రాగలగాలి. ఇంకెవరి ద్వారా రావడానికి అవకాశము లేదు. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలామంది దేవుడు ఒక్కడే అనుకోరు. చాలామంది దేవుళ్ళు ఉన్నారు అనుకుంటారు. కానీ దెయ్యాలు ఏమనుకుంటున్నాయో చూద్దామా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, దయ్యాలకు తెలిసిన జ్ఞానం మనుషులకు లేకపోవడం విచారకరం. 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడొక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. ఏమని నమ్ముతున్నారట? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మడం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా అని పిలుస్తున్నాడు ఇక్కడ. ఒక మాట, దేవుడు ఒక్కడే అని ఎవరో నమ్మేది? అమ్మా, అందరూ నమ్ముతున్నారు. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్ముట మంచిదే. మరి దయ్యములను నమ్మి వణుకుతున్నవి. దయ్యాలు నమ్మి ఏం చేస్తానే? గడగడ గడగడ వణికిపోతున్నాయి అంట. మరి చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. ఈ యేసు అనేటువంటి ఆయన మా దేశానికి సంబంధించిన దేవుడు కాదండి. తలకాయ ఏమన్నా పనిచేస్తుందా? తలకాయలో ఏమన్నా పేడ ఉందా? అర్థం చేసుకోవాలి. దేవుడు అనేవాడు దేశానికి ఒక దేవుడు ఉంటాడా? ఊరికి ఒక దేవుడు ఉంటాడా? రాష్ట్రానికి ఒక దేవుడు ఉంటాడా? అమ్మా, బజార్కి ఒక దేవుడు ఉంటాడా? ఇంటికి ఒక దేవుడు ఉంటాడా? ఈయన మా కులదేవుడు అండి, ఈయన మా మతదేవుడు అండి, ఈయన మా విలవేల్పు అండి అంటుంటాం కదా. ఈయన మా గృహదేవత అండి, ఆయన గృహానికి ఒక దేవుడు ఉంటాడా? దేవుడు అనేవాడు ఒకడే, అంతే తప్ప ఒక గీటి గీసి ఇతల నుంచి అవతల వాళ్ళకే దేవుడు, ఈయన మాకు దేవుడు కాదు, ఊరు తలకాయ మాసినవాడు ఎక్కడున్నావురా, అదేం తలకాయరా? అసలు తలకాయేనా? మళ్ళీ జ్ఞానిని అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? దేవుడు అనే ఆయన ఒక్కడే. ఆయన ఎవరు అనేటువంటిది నీ పరిశీలనలో తెలుసుకో, అంతే. అంతే తప్ప ఒక 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, ఇది బుద్ధిహీనమైన ప్రశ్న. నీకు నీ కన్న తండ్రులు ఎంతమంది ఉంటారంటే ఒక్కడే ఉంటాడు. 20 మంది నాన్నలు ఉంటారా ఎవరికైనా? ఒకడు భూమి మీదకి వచ్చాడంటే తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటారు. లేదు 100 మంది ఉంటారు నాకు నాన్న, ఏ విధమైన అంటాడా? అలాగే మనమందరం ఆయన సంతానం అని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు కదా అన్నాడు భక్త పౌలు. మనమందరం ఒకే ఒక్క వ్యక్తిలో నుంచి వచ్చాం అని బైబిల్ గ్రంథం చెబుతోంది. సమస్తాన్ని సృష్టించింది ఒక్క దేవుడే. ఆ దేవునికి ఈ నరులకు మధ్యవర్తి ఒకే ఒక్కడున్నాడు, ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం నుంచి చూద్దాం. రోమపత్రిక 8:34, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, అదుగో మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పక్కన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయవాడు ఆయనే. అంతే. మనకు శిక్ష విధించేవాడు ఎవడట? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, చచ్చిపోయి ఎక్కడితో ఊరుకోలేదు. మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పక్కన కూర్చున్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. ఎందుకు ఆయనే విజ్ఞాపన చేయగలుగుతాడు మన కోసం అంటే, చనిపోయి అలాగే లేడు. మరేం చేశాడు? మృతులలో నుండి లేచాడట. లేచి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి అయిన దేవుని కుడి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన కుడి పక్కన ఉన్నాడు గనక మన కొరకు విజ్ఞాపన కూడా ఆయనే చేస్తాడు. విజ్ఞాపన చేయడం అంటే
మనం చేసిన ప్రార్థనకు మరలా అదే ప్రార్థనను మన పక్షాన దేవునికి తెలియజేసేవాడు. డైరెక్ట్గా దేవుడి దగ్గరకు మన ప్రార్థన వెళ్దాం. మధ్యలో ఈయన ఉన్నాడు కదా, ఈయనకి అప్పచెప్పాలి. ఈయనకి అప్పచెప్పితే ఈయన దగ్గర నుంచి దేవుని దగ్గరకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఎంఆర్ఓ గారితో సంతకం కావాలంటే డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో ఒకడు ఉంటాడు. ఏంటయ్యా, ఏంటి వచ్చారు? అయ్యా మరి ఎంఆర్ఓ గారి సంతకం కావాలి అంటే నేను పెట్టించుకొస్తా. ఏ ఊరి మీది పలానా, రైట్ అని వెళ్ళి అది తీసుకెళ్ళి ఆయన టేబుల్ మీద పెడతాడు. ఆ తర్వాత ఆయన చూసి దాన్ని పరిశీలించి ఆయన కావాలంటే అడుగుతాడు, లేకపోతే సంతకం పెట్టేస్తాడు. మళ్ళీ మధ్యలో కూడా తీసుకెళ్ళి అలా దేవునికి మనం ఏ విన్నపం చేసినా దాన్ని మరలా దేవునికి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వివరించి మధ్యలో ఉన్న యేసు ప్రభుల వారు చెబుతాడు. అందుకే యేసయ్య మా కొరకు వేడుకో అనాలి. మనం ఏమనాలి? మనం ప్రార్థన చేసి మా కోసం నువ్వు వేడుకో తండ్రిని అని యేసయ్యతో మనం చెప్పాలి. యేసయ్యతో చెప్పకుండా మోషే గారు మా కోసం ప్రార్థన చేయి అన్నామనుకో, మోషే ప్రవక్తతో మోషే మా కొరకు వేడుకో అన్నామనుకో, కుదురుద్దా? మధ్యవర్తి మోషే గారు. సరే, అబ్రహాం గారు గొప్పోడు కాబట్టి అబ్రహాము మా కోసం వేడుకో అన్నామనుకో బాగుంటుంది కదా. అప్పుడు బాగుంటుందా? అది కూడా కుదరదు. మధ్యవర్తులు ఎంతమంది? ఒక్కడే అన్నప్పుడు అబ్రహాం జోలికి వెళ్ళవచ్చా మనం? మోషే గారి జోలికి వెళ్ళి ఆయన అంత గొప్పోడు కాబట్టి ఆయనతో చెబితే చాలే అండి, ఆయన చెబితే కుదురుద్దా? ఎందుకని? వాళ్ళు చనిపోయారు, ఇంకా లేవలేదు. ఈయన లేచాడు, తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు కాబట్టి ఈయన చేయగలడు. యేసు ప్రభు వారు అంటే వాళ్ళ అమ్మగారికి చెప్తే బాగుంటుందేమంటా అనుకున్నారు కొంతమంది. మరియమ్మ మా కొరకు వేడుకో అన్నారు. ఆమెకి అవకాశం ఉంటే వేడుకుంటుందేమో. ఉందా అవకాశం? లేదుగా. తండ్రి కుడి పక్కన నన్ను కూర్చోనుందా? పరలోకం ఏమైనా వెళ్ళిందా ఆవిడ? అసలు ఎవడైనా వెళ్ళాడా పరలోకం? ఒక యేసు ప్రభు తప్ప. భవిష్యత్తులో మనం వెళతాం, ఆయన వచ్చి తీసుకెళితే. అప్పటి వరకు అబ్రహాం వెళ్ళలేదు పరలోకం, ఆదాం వెళ్ళలేదు పరలోకం, అది ఎవరు వెళ్ళలేదు, వెళ్ళరు, వెళ్ళలేరు. ఎందుకంటే మనం లేకుండా వారు వెళ్ళరు. అర్థమవుతుందా? మనలను కలుపుకొని వెళ్ళాలి. మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అక్కడ మన కోసం చూస్తున్నారు. మనమందరం కలిసి అప్పుడు వెళతాం పరలోకం. కానీ ఇప్పుడు పరలోకంలోనికి వెళ్ళిన వాడు ఒకే ఒక్కడు, యేసు ప్రభు. అందుకనే ఈయన మధ్యవర్తి. వాక్యం ఇలా చెబుతూ ఉండగా అమ్మ మా కోసం వేడుకో, తాత మా కోసం వేడుకో, బాబాయ్ మా కోసం వేడుకో, ఇదెక్కడిది? ఇప్పుడు మనం బ్రతుకున్నాం కాబట్టి మీకోసం నేను చేయొచ్చు ప్రార్థన, నా కోసం మీరు చేయొచ్చు, మనందరం కలిసి ఇంకెవరి కోసమైనా ప్రార్థన చేయొచ్చు. మనం ఎంతమంది ప్రార్థన చేసినా ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుని దగ్గరకు చేరడానికి, రేపు మనం యేసు ప్రభు ద్వారా పరలోకం చేరడానికి దారి దొరుకుతుంది. మన ప్రార్థన దేవుడి దగ్గరకు వెళ్ళాలి అన్నా, రేపు భవిష్యత్తులో మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి అన్నా మధ్యవర్తి ఒక్క యేసు ప్రభుల వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. మన ఇష్టం వచ్చినట్టుగా యేసు ప్రభుని కాదని ఎంత భక్తి చేసినా దేవుణ్ణి చేరుకోలేం. దేవుని యొద్దకు రండి అని బైబిల్ పిలిచింది. దేవుని దగ్గరకు రావాలి అంటే యేసు ప్రభులు వారి దగ్గరకు ముందు మనం రాగలగాలి. ఈయన ద్వారానే దేవుని దగ్గరకు మనం చేరగలగాలి. ఈయన మధ్యవర్తి, ఈయన దేవుని కుడి పక్కన కూర్చున్నవాడు. కాబట్టి అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభుల వారిని కాదని, యేసు ప్రభుల వారిని నిర్లక్ష్య పెట్టి, యేసు ప్రభుల వారిని తీసి ఎక్కడో పక్కన పడేసి నువ్వు బలులు అర్పించినా, నువ్వు రక్తం చెందించినా, లేకపోతే నువ్వు అన్నదానాలు చేసినా, భూదానాలు చేసినా, దేవుడు అని చెప్పి పెళ్ళిళ్ళు చేసినా, పేరంటాలు చేసినా, దేవుణ్ణి బాబు నన్ను కూడా నువ్వు చేర్చుకో అని చెప్పి ఆ దేవుడిని ఒక నిద్రపోతున్నాడేమోనని ఆయనకి జోలపాట్ల బాడినా, ఆయనకి నిద్ర రావట్లేదేమోనని ఉయ్యాళ్ళు ఊపుతున్నా, నువ్వు 100 చేయగాక దేవుడు మనవిని ఆలకింపడు. ఎందుకు అంటే దేవుడు పాపుల మనవిని ఆలకింపడని మనము ఎరుగుదుము. యోహాను సువార్తలు 9వ అధ్యాయంలో ఉంటుంది మాట. దేవుడు పాపుల మనవిని ఆలకింపడు. మరి పాపం పోవాలి అంటే మధ్యవర్తి అయిన యేసు ప్రభు ద్వారా గది సాధ్యం. ప్రపంచ మానవాళి కోసం యేసయ్య కలవరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసి పాపానికి శిక్ష విధించాడు. యేసు పక్షాన చేరగలిగిన వాడు దేవుని దగ్గరకు రాగలుగుతాడు.
యేసును కాదని యేసయ్యను దూరం చేసి యేసయ్యను లెక్కాజాము లేకుండా మాట్లాడి నేనేదో దేవుణ్ణి చేరుకుంటున్నాను అన్నవాడు అవివేకి, వివేకము లేనివాడు. ఓకేనా? కాబట్టి దేవుని దగ్గరకు మనం రమ్మని బైబిల్ గ్రంథం పిలుస్తుంది. మరి ఎంతమంది దేవుని దగ్గరకు వచ్చారు? వస్తే ఎవరి ద్వారా రావాలి? యేసయ్య ద్వారా రావాలి. యేసయ్య మా కొరకు వేడుకో అనాలి. జోసెఫ్ తంబి మా కొరకు వేడుకో అనేవాడు దేవుని దగ్గరకు రాలేదు. మరియ తల్లి మా కోసం వేడుకోమన్నవాడు దేవుని దగ్గరకు రాలేదు. చిన్నప్ప మా కొరకు వేడుకో అన్నవాడు దేవుని దగ్గరకు రాలేదు. రాయప్ప దేవుని దగ్గరకు వేడుకో అన్నవాడు కూడా దేవుని దగ్గరకు రాలేదు. అసలు ఎవడు కూడా దేవుని దగ్గరకు యేసు ద్వారా తప్ప అమ్మా రాలేడు రాలేడు రాలేడు. మరి మనం ఎవరి ద్వారా వచ్చాం? ఎవరి ద్వారా దేవుణ్ణి సంధిస్తున్నాం? మనం చేసే ప్రార్థన ఎలా చెయ్యాలో మనకు తెలియదు. మళ్ళీ ఇంకొక ఆయన ఉంటాడు ఇక్కడ, ఇది భూమి మీద. పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు దేవుని కుడి పక్కన, ఈ భూమి మీద ఇంకొక ఆయన ఉన్నాడు మన పక్షాన్ని విజ్ఞాపన చేయడానికి. మనం చేసిన ప్రార్థనకు ఎలాంటి పదాలు వాడాలో మనకు తెలియదు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులు అన్నాడు. అంటే ఏ మాటలైతే మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. దేవుని మనసు ఏమన్నా మనకు తెలుసా? తెలియదు. కాబట్టి దేవుని మనసు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి పదాలు ఉపయోగించాలో మనకు తెలియదు కనుక మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేసి ఇక్కడ నుంచి ఈ విజ్ఞాపనను యేసు ప్రభుల వారి దగ్గరకు పంపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అక్కడికి వెళ్ళాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అదే విజ్ఞాపనను పరిశీలించి తండ్రి దగ్గరకు పంపిస్తాడు. అలా దేవుని దగ్గరకు మన విజ్ఞాపన చేరుద్ది. పరిశుద్ధాత్ముడితో పని లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే పై కప్పు కూడా దాటదు. అసలు వినడు ఆయన. వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు. రేపు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని యేసయ్య దగ్గరకు తీసుకెళ్ళబోతున్నాడు. ఆ యేసయ్య సంఘాన్ని తీసుకొని దేవుని దగ్గరకు, పరలోకానికి మనలను చేర్చబోతున్నాడు. అంటే యేసయ్య ద్వారా మనం పరలోకం వెళ్ళాలి. యేసయ్య ద్వారా మన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఇది మాత్రం బాగా మనం గుర్తుంచుకోవాలి. ఇది మరిచిపోకూడదు. యేసయ్య ద్వారా కాకుండా ఏదో నేను వాళ్ళ ద్వారా వెళ్తానండి, వీళ్ళ ద్వారా వెళ్తానండి అంటే అది అసాధ్యం. మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొద్దకు రావాలి అంటే యేసయ్య ద్వారా సాధ్యం. రెండవ మాట మీకు చూపిస్తున్నాను, చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం ఒకసారి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుని యొద్దకు వచ్చువాడట ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అన్నాడు. ఆయన యొద్దకు వచ్చేవాడికి విశ్వాసం ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేవాడకు, దేవుని దగ్గరకు వచ్చేవాడికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే ఏమిటి? నమ్మకం. ఏమని నమ్మకం? ఆయన ఉన్నాడని, తన్ను అడుగువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాం. యేసయ్య దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తే ఆయన రోగాన్ని తగ్గిస్తాడు అని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏదో సమస్య ఉంది, ఆ సమస్యలో నుంచి విడిపించబడటానికి దారి ఎక్కడ దొరుకుద్ది? యేసయ్య దగ్గరకు వస్తే, ఆయన నమ్మితే ఆయన దారి చూపిస్తాడని మనం ఏం చేయాలి? నమ్మవలెను కదా అన్నాడు. ప్రార్థన అయితే చేస్తున్నారు, నమ్మిక ఉందా? ఒకటి అడుగుతున్నాం దేవుణ్ణి, అది ఆయన చేస్తాడు అనే నమ్మకం ఉందా? నమ్మకం లేదనుకో, దేవునికి మనం ఏమవ్వలేం? ఇష్టులు అవ్వలేం. దేవుని దగ్గరకు మనం చేరుకోలేం. పేతురు గారిని చెరసాలలో పడేశారు. ఎక్కడ పడేశారు? చెరసాలలో పడేశారు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నువ్వు పేతురుని చెరసాల నుంచి విడిపిస్తున్నందుకు నీకు వందనాలు.
ఆ బందీ కాణంలో నుంచి బయటికి రప్పిస్తున్నందుకు నీకు వందనాలంట ఆమేన్ అంటున్నారు అందరూ. ఇంట్లో చేరారు, తలుపులు వేసుకున్నారు. బయటికి ప్రార్థనలు వినపడకూడదు, లేకపోతే బయట వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిస్తే వీళ్ళని కూడా పట్టుకెళ్ళి జైల్లో వేసేస్తారేమని భయపడి సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా పేతురును విడిపిస్తున్నందుకు నీకు వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు అని విశ్వాసంతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అయితే మధ్యరాత్రి వేళ దేవదూత ఆ చెరసాల్లోకి వచ్చాడు. చూస్తే పేతురు గారు ఫుల్గా నిద్రపోతున్నాడు. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తున్నాడు. ఈయన చెరసాల్లో హాయిగా నిద్రపోతున్నాడు. అక్కడ కాపలాదారులు ఉన్నారు, వీళ్ళందరూ పడుకొని ఉంటే దేవదూత వచ్చి పేతురులే అన్నాడు. దిగ్గును లేచి చూస్తే దేవదూత అన్నాడు. కళ అనుకుంటున్నాడు ఈయన. పద వెళ్దాం అన్నాడు. సంఖ్యలు ఊడి కింద పడ్డాయి. ఆ కాపలా కాసి వాళ్ళు అటే నిద్రపోతున్నారు. ఒకటే రెండు ఈ కావాల్లో దాటి వచ్చేసాడు. మెయిన్ గేట్కి వచ్చేసారు. మెయిన్ గేట్ కూడా దంతరగది తెరిచిపోతుంది. బయటకు వచ్చేసిన తర్వాత ఆయనకి వెళ్ళు అని దేవదూత మాయమైపోయాడు. తీరా చూస్తే ఇది కళ కాదు, నిజమే. రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నాడు పేతురు గారు. అంటే ప్రభువు కార్యం చేశాడు అనుకొని మెల్లగా వీళ్ళు ఎక్కడున్నారు? పలానా ఆయన ఇంట్లో ఉంటారులే వీళ్ళు అనుకొని ఆ ఇంటికి వచ్చాడు పేతురు గారు. అప్పుడు ఈ సంఘం ఏం చేస్తుంది? పేతురు గారిని విడిపించు, పేతురు గారిని తప్పించు, ఆమేన్ అంటున్నారు. తలుపు కొట్టాడు పేతురు గారు. ఆగుండి ఎవరో వచ్చారు. మనం ఇక్కడ ఉన్న సంగతి తెలిసిపోయింది వీళ్ళకి, మనల్ని కూడా కొట్టడానికి వచ్చారు అనుకొని వీళ్ళు ఆగిపోతే ఒక చిన్నదెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీయండి, ఎవరన్నా ఉన్నారా, ఎవరో లోపల అంటున్నాడు. పేతురు గారు స్వరం గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు గారు వచ్చాడు, పేతురు గారు వచ్చాడు, పేతురు తాత వచ్చాడు అని చెబుతోంది. నీకన్నా మైండ్ పోయిందా? పేతురు గారు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడ కిందకు వస్తాడు? నాగు నీకు తెలియదు, కూర్చో అని మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసేది ఏమిటి? ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? పేతురు గారిని విడిపించు, పేతురు గారిని విడిపించు అని ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారిని దేవుడు విడిపించి గుమ్మ ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఏమన్నా ఫలితం ఉందా? మొత్తం మీద పేతురు గారు వస్తే ఆ పిల్ల చెబితే నమ్మట్లేదు. మళ్ళీ వచ్చి చూస్తే ఆయన తలుపు తీసి ఆయన లోపలికి వచ్చాడు. వీళ్ళు చేసిన ప్రార్థన ఏమని? దేవుడు ఆ ప్రార్థన విని విడిపిస్తే నమ్మేరు వీళ్ళు. మరి దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనే ఇంకేమైనా ఆయన వద్దకు వచ్చేవానికి ఫలము, ఆయన అడిగేటువంటి వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా అన్నాడు. దేవుని దగ్గరకు వచ్చాం మనమంతా, యేసు ప్రభు ద్వారా వచ్చాం. యేసయ్య రక్షించాడు, యేసయ్య విడిపించాడు, యేసయ్య వందనాలను మందిరంలోకి వచ్చాము. సరే, వచ్చిన తర్వాత మనం ఆయన్ని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడు అని నమ్మాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు ఉన్నాడంటావా? ఉంటే ఇదేంటి మరి ఇంత సమస్య, ఇంత బాధ, ఏం అసలు ఉన్నాడంటావా అనే డౌట్ వస్తుంది కొంతమందికి. ఏమొస్తుంది? డౌట్ వస్తుంది. ఎవడో కత్తి పీక మీద పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఉంటే నన్ను కాపాడ్డా? మరి దేవుడు లేనివాడికైతే జనాలు రకరకాలుగా అనుకున్నారు. మరి నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా, అసలు ఉన్నాడంటావా? దేవుడు నన్ను కాపాడతాడంటావా అని భయపడుతుంటారు కొంతమంది. అంటే కానీ ఆయన ఉన్నాడని మనం ఏం చేయాలి? ఏ పరిస్థితుల్లోనైనా నమ్మాలి. తన యొద్దకు వచ్చువానికి ఏం దయచేస్తాడు? ఫలము దయచేయువాడని నమ్మాలి. మరి ఎంతవరకు మనం దేవుణ్ణి నమ్ముతున్నాం? అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడవ్వాలి అంటే దేవుడు మనకిష్టం అవటం కాదు, మనం దేవునికి ఇష్టలం అవ్వాలి అంటే మనం నమ్మాలి దేవుణ్ణి. అంతేనా? ఆయన ఇష్టపడతాడు. అప్పుడు మనల్ని ఇష్టపడి ఏం చేస్తాడు? ఫలము మనకు దయచేస్తాడు. ఏదైనా అడుగుతావు అడుగు, అది ఇస్తాడు. ఏదైనా ఇస్తాడా? ఏదైనా ఇస్తాడు. తన చిత్తానుసారముగా, తన చిత్త ప్రకారం మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్న మాట. ఒకటి, యేసయ్య అనేటువంటి ఆయన ద్వారా మాత్రమే దేవుని యొద్దకు మనం రావాలి. అప్పుడే దేవుని యొద్దకు వచ్చినట్టు. ఎవరిని ఆశ్రయించినా దేవుని యొద్దకు ఇంకా నువ్వు రాలా, నేను రాలా. యేసయ్య ద్వారా మాత్రమే యేసయ్య దగ్గరకు, దేవుని దగ్గరకు రావాలి. రెండవది, ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని నమ్మాలి.
తను అడిగే వానికి ఫలం దయచేస్తాడని మనం నమ్మాలి. అలా ఆయన దగ్గరకు వస్తే మరొక మాట చూపిస్తాను, చూద్దాం. విశ్వాసం ద్వారా వచ్చాం. ఆయన దగ్గరకు వస్తే జరిగేటువంటి విషయం ఏమిటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. 6వ అధ్యాయం 37వ వచనం. అమ్మా, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. చాలు. ఇక్కడ తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యేసుప్రభు దగ్గరకు వచ్చావనుకో, యేసుప్రభు బయటకు త్రోసేయడు. యేసుప్రభు దగ్గరికి అసలు ఎందుకు వచ్చాము మనం తెలుసా? తండ్రి అనుగ్రహించాడట. దేవుడే యేసుప్రభువుకి మనల్ని అనుగ్రహించాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. నా యొద్దకు ఎవడైనా వచ్చాడనుకో, నేను ఎంత మాత్రమున వానిని బయటికి పో. ఏ ముఖం పెట్టుకొని వచ్చావురా నువ్వు? ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? నీ మనసు మంచిదా? నువ్వు ఎలాంటి వాడు నాకు తెలీదా? నలుగురిలో ఎట్టుంటున్నావో, ఒంటరిగుండప్పుడు ఎట్టుంటున్నావో, నువ్వేమేం చేస్తున్నావో, ఏమేమి చూస్తున్నావో నాకు తెలియదు అనుకున్నావా? మళ్ళీ ఇప్పుడు వచ్చావా నా దగ్గరికి, మళ్ళీ వెళ్ళిపో అవతలకి అంటాడా యేసుప్రభు? నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను అని చెబుతున్నాడు యేసుప్రభు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ త్రాసులో చూస్తే మనల్ని తూకం వేసి ఒక పక్కన పరిశుద్ధతను పెట్టి ఒక పక్కన మన భక్తిని పెట్టాడు అనుకో, మన భక్తి ఎక్కువైపోద్దా పరిశుద్ధత కన్నా? ప్రపంచంలో ఉన్న వాళ్ళ పరిశుద్ధత అంతా తీసుకొచ్చి ఒక పక్కన పెట్టి దేవుని పరిశుద్ధతను పక్కన పెట్టామనుకో, అప్పుడు ఒక కేజీ రాయి ముందు కంట్లో పడ్డ నలుసు ఎంతో అంత మనం కేజీ రాయి అవతల ఉందండి, మన కంట్లో పడిన నలుసు ఒకటం చూశారు. ప్రపంచ ప్రజలందరూ చేస్తున్నటువంటి భక్తి ఈ నలుసు అంతా కూడా ఉంటుందో ఉండదో? కేజీ రాయిని లేపేస్తుందేంటి? ఆయన గనక త్రాసులో కరెక్ట్గా చూస్తే ఎవడు నిలవగలడు? ఎవడూ నిలవలేడు. మన భక్తిని మన శక్తిని బట్టి తూకం వేస్తే దమ్ముడికి పనికిరాం. దమ్ముడి అంటే అది డబులే. ఒకప్పుడు ఇప్పుడు పైసాకి పనికిరాం, దేనికి పనికిరాం. కానీ దేవుడు ఏమన్నా బయటకు తోసేస్తున్నాడా? లేదు. మరి అంత పనికిరాని వాళ్ళను పరలోకం ఎట్ట చేరుస్తాడు? అయితే కేజీ రాయి ఉంది కదా అవతల పరిశుద్ధత, 2 కేజీలకి సరిపడ బరువు మన పక్షాన యేసు ప్రభు వచ్చి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడేసిన తూకంలో మనం సరిపోయాం. అదేంటండి దేవుడేసిన తూకంలో మనం ఎడ సరిపోయామంటే, మన పక్షాన ఒక మనిషి వచ్చి కూర్చున్నాడు, మన పక్షాన ఒక నరుడు వచ్చి కూర్చున్నాడు. దేవుడే నరుడిగా, దేవుడే మానవుడిగా, దేవుడు విధించినటువంటి ధర్మశాస్త్ర విధులను నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయన వచ్చి కూర్చున్నాడు. కాబట్టి పరిశుద్ధతలో కూడా మనం గెలిచాం యేసయ్యను బట్టి. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి అటు న్యాయానికి న్యాయం జరిగింది, ఇటు పాపికి విడుదల దొరికింది యేసు ప్రభుల వారి ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే ధర్మశాస్త్రాన్ని యేసయ్య నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని యేసయ్య కొట్టివేశాడు. ధర్మశాస్త్రం అంటే ఒకటే కాదు, ధర్మశాస్త్రం అంటే ఒకటే కాదు. కొట్టివేయబడిన ధర్మశాస్త్రం ఉంది, నెరవేర్చబడిన ధర్మశాస్త్రం ఉంది. ప్రవక్తల లేఖనాలనే ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ఆచార ధర్మశాస్త్రం, కర్మకాండాలు ఉన్నాయే, నీతిమంతులు అవ్వడానికి ఒక ధర్మశాస్త్రం ఏర్పరచబడింది, మోషే ధర్మశాస్త్రం. నీతిమంతులు అవ్వడానికి ప్రయత్నం చేసిన ధర్మశాస్త్రం, తల వెంట్రుకలు కత్తిరించుకోవడం, పారే నీళ్ళల్లో
జలకాలాడడం అంటే స్నానం చేయడం, లేకపోతే బట్టలు శుభ్రంగా ఉతుక్కోవడం, మడిగట్టుకోవడం, దడిగట్టుకోవడం, ఏవేవో కట్టుకోవడం, ఆచారాలు, పూజలు, పునస్కారాలు చేసామే, బలులు, అర్పణలు, ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఆచార ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. మరొక ధర్మశాస్త్రం ఏంటంటే ప్రవక్తల లేఖనాలు. ప్రవక్తల లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఇది నెరవేర్చబడిన ధర్మశాస్త్రం. మరొకటి యెహోవా ఇచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం. యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చబడింది. ఆజ్ఞలు నెరవేర్చబడ్డాయి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు నెరవేర్చేశాడు. ఎవరైనా? యేసుప్రభు. అది నెరవేర్చబడిన ధర్మశాస్త్రం. మోషే ఇచ్చినటువంటి ఆచార ధర్మశాస్త్రం అది కొట్టివేయబడిన ధర్మశాస్త్రం. ప్రవక్తల లేఖనాలైన ధర్మశాస్త్రం రన్నింగ్లో ఉన్న ధర్మశాస్త్రం. కొన్ని లేఖనాలు నెరవేరాయి, కొన్ని నెరవేరుతున్నాయి, కొన్ని నెరవేరబోతున్నాయి. అంటే 3 రకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం 3 రకాలు. కొట్టివేయబడింది నిజం, నెరవేర్చబడింది నిజం, నెరవేర్చబడుతున్నది నిజం. ఓకేనా? కాబట్టి దేవుని యొద్దకు వచ్చు వానికి ఈయన ఏం చేస్తాడు? విజ్ఞాపన చేసి చేర్చుకుంటాడు. ఈయన ద్వారా రావాలి. దేవుడు ఉన్నాడని మనము నమ్మాలి. ఎవరు? దేవుని యొద్దకు వచ్చువారు. ఆయన యొద్దకు వస్తే ఈయన ఏం చేస్తాడు? బయటకి త్రోసివేయడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా దగ్గరకు వస్తారు అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు దగ్గరకు అందరూ వస్తారనుకున్నారేంటి? తండ్రి అనుగ్రహించిన వాళ్ళు మాత్రమే యేసుప్రభు దగ్గరకు వస్తారు. ఇతడు నా కుమారుడి దగ్గరకు వద్దనుకున్నాడు అనుకో, ఆడు ఎప్పటికీ రాడు. నువ్వు వాళ్ళ కోసం తలకాయ కింద పెట్టి 2 కాళ్ళు పైన పెట్టు, రారు. అదిగో చూద్దాంలే, అదిగో వద్దాంలే చూద్దాంలే, నాకు ఇష్టమే, కానీ యేసుబాబు అంటే వద్దాం అనుకుంటున్నా, ఇక నుంచి కొచ్చొక్కాయ కొనుక్కొని వద్దాం అనుకుంటున్నా, ఇక నుంచి వస్తారు, వచ్చే సంవత్సరం నుంచి ఇప్పుడు చిన్న పనులు ఉండాలి, అవి చూసుకొని వద్దాం అనుకుంటున్నాను. రాడు. ఎందుకంటే తండ్రి యేసుప్రభుకి వాడిని అనుగ్రహించలేదు, అందుకని రావట్లేదు. బాప్తిసం పొందు అన్నామనుకో 10 సంవత్సరాల నుంచి వాక్యాలన్నా పొందరు. కానీ తండ్రి అనుగ్రహించినోడు ఒక్కసారి వింటే చాలు. ఇక నిద్రపోలేడు, ఆనందం లేడు, నీళ్లు తాగలేడు. నేను పోతే నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి నేను నా దేవుని దగ్గరకి వెళ్ళి ముందు ఆయన వాక్యంలో ఉండాలండి అనేటువంటి లైన్లోకి వచ్చేస్తాడు. కాబట్టి దేవుని యొద్దకు వస్తే ఆయనట బయటకు త్రోసివేయుడు. 6వ అధ్యాయం 35వ వచనం. 6:35లో అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పిక కొనడు. ఆయన దగ్గరకు వస్తేనట ఒకటి బయటకు త్రోసివేయడు, రెండవది ఏం కొనడు? ఆకలి కొనడు. ఎందుకని? జీవాహారము నేనే అన్నాడు యేసుప్రభు. జీవాహారం అంటే జీవాన్నిచ్చే ఆహారం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే తింటారో, యేసయ్య అనే జీవాహారాన్ని ఎవరైతే భుజిస్తారో వారు ఆకలి కొనరు. ఆయన వద్దకు వచ్చేవాడు ఆకలి కొనడు. కాబట్టి ఆ ఆహారాన్ని మనం తినాలి. ఆహారాన్ని ఏమన్నారంటే అన్నం దేవుడు అన్నారు. ఏం దేవుడు అండి? అన్నం దేవుడు. అన్నం పరబ్రహ్మ అన్నారు. అన్నమే దేవుడు. విన్నారు ఈ మాట ఎప్పుడన్నా మీరు? అన్నం దేవుడు అని. అన్నం దేవుడు ఆంజేయ వింటారు ఎవడో కానీ. అన్నం దేవుడు అంటారు, అన్నము పరబ్రహ్మ అంటారు. అందుకే అన్నం తినేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు? అన్నం కలిపి అనుకొని తింటారు కదా, ఇక్కడ అనుకొని. అన్నానికి పూజ చేస్తారు కొంతమంది, తెలుసా? ధాన్యం పూజ అని. పండిన పంటకి నమస్కారం చేస్తారు, పండిన పంటకి సాష్టాంగ పడతారు, పండిన పంటకి చుట్టూరు పాలు పోస్తారు, కర్ర ఒకటి పెట్టి గీట్లకి ఎత్తారు, ఏదో హడావుడి చేస్తారు. ఎందుకని? దేవుడు. ఏ దేవుడు అది? అన్నం దేవుడు అని అన్నానికి నమస్కారం చేస్తారు. అన్నానికి చుట్టూరు, ఆ ధాన్యానికి చుట్టూరు ఏదో చేస్తారు, ఏదో హడావుడి చేస్తారు, ఇదంతా చేస్తారు.
అన్నం దేవుడు అంటే అసలు అది కాదు. మన కనపడి ఈ అన్నం కాదు. ఈ అన్నం తింటే మళ్ళీ ఆకలి అవుదా మనకే? ఎత్తో ఈ అన్నం తింటే మనకి ఆకలి అవుదా? అవుద్దా? అన్నం తిన్నారా నిన్న? ఇవాళ తింటారా మానేస్తారా? అమ్మా రోజుకు ఒకసారి అయినా తింటున్నారుగా. అంటే ఒకసారి అయినా తినేది. 3 సార్లు తిన్నా మళ్ళీ మధ్యలో లేచి తినే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ అన్నం తింటే జీవాహారము నేనే. ఈ ఆహారం తినేవాడు ఏ మాత్రమును ఎప్పుడు కూడా ఆకలే వేయదట. ఎందుకని? ఏ ఆహారం ఇది? జీవాహారం. ఆ జీవాహారం ఎవరో? యేసుప్రభు నేనే అన్నాడు. యేసుప్రభుని తినాలి, అప్పుడు ఆకలి అవ్వదు. అంతే తప్ప మనం వండుకునే ఆహారం కాదు, ఈ బిర్యానీ కాదు. ఈ ఆహారం పాడైపోద్ది. యేసు అనేటువంటి ఆహారం క్షయమైన ఆహారము కాదు, నిత్య జీవం కలుగజేసు అక్షయమైన ఆహారం. అదిగో పై వచనాల్లో 27వ వచనంలో అంటాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు. అంటే నేనే మీకు ఇస్తాను అంటున్నాడు యేసయ్య. పాడైపోయే ఆహారం. ఇప్పుడు అన్నం వండాం, ఇవాళ వండాం, మిగిలిపోయింది, రాత్రికి కూడా తినలేదు దాన్ని, మరలా ఉదయం తిందామని దాని దగ్గరికి వెళ్తే బాగుంటుందా? ఆహారం ఏమైపోద్ది? బూజు వచ్చేస్తుంది, పాడైపోద్ది, నీరు గారిపోద్ది, వాసన కూడా చెడు వాసన వచ్చేస్తుంది కదా. అదే ఆహారం మన కడుపులో ఉడుకుడుగా ఉన్నప్పుడు, వేడివేడిగా మంచిగా ఉన్నప్పుడు తిన్నామనుకో బాగానే ఉంటుంది. అక్కడ అది జీర్ణం అవ్వకుండా అక్కడే ఆగిపోయిందనుకో, నువ్వు చెత్త బకెట్లో పడేసినప్పుడు ఎంత కంపు కొడుతుందో నీ కడుపులో కూడా అది అలాగే పాడైపోద్ది, గ్యాస్ పట్టేస్తుంది. గ్యాస్ ట్రబుల్ అంటాం చూడు. లోపల అరగలేదండి అన్నం, అరగకపోతే ఏమైపోద్ది? బయట బారైతే ఎలాంటి అవసరం వస్తుంది? ఒక అది ఎండలో చేస్తే ఎండకన్నా పోద్దాం. మరి ఇక్కడ ఎండలేదు ఏమీ లేదు కాబట్టి లోపల ఎలా ఉంటుంది? అది కంపు మురిగిపోయి కంపు వచ్చేస్తుంది. అది ఇక్కడ ఉంటుంది. యువతల నుంచి కాస్త గాలి దాని మీదగా వేస్తుంది. ఇక్కడ భోజనం మురిగిపోయి ఉంది, దానికి యువతల పక్క నుంచి గాలి వచ్చి ఇటు వీచింది, ఇటు నుంచి వచ్చింది. యువతల ఉన్న వ్యక్తికి ఎలా పడతా గాలి? ఇప్పుడు ఇక్కడ ఏదో దుర్గంధం ఉంది, మనం ఇక్కడ కూర్చున్నాం, ఈ దుర్గంధానికి అవతల ఫ్యాన్ ఒకటి పెట్టాం, ఫ్యాన్కి మనకి మధ్యలో దుర్గంధం పెట్టి ఫ్యాన్ ఆన్ చేసామనుకో, ఆ దుర్గంధం మీదుగా ఫ్యాను ఆ గాలిని ఇసురుతుంటుంది. ఎలా ఉంటుంది? అలా ఉంటుంది అన్నమాట. కడుపులో అరగనోడు పక్కన కూర్చోలేము. వాడు వదిలే గ్యాసు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అన్నమాట. ఎందుకనరా పరిస్థితి అంటే అరగలేదు, ఎందుకంటే పాడైపోయింది ఆహారం. మరి ఈ ఆహారం పాడవుద్దా? జీవాహారం నేనే. కాబట్టి యేసు అనేటువంటి అన్నాన్ని మనం తినాలి. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగేవాడు నిత్య జీవం కలిగిన వాడు, అంత్యదినమున నేను వానిని లేపుదాను అన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఎంత మాత్రం బయటకు త్రోసివేయడు. ఆయన దగ్గరకు వస్తే వాడెంత మాత్రం ఆకలి కొనడు. ఆయన వద్దకు వస్తే వాడెంత మాత్రం దప్పిక కొనడు. ఆయన వద్దకు వస్తే అంత్యదినమున వానిని లేపుతాడు. కాబట్టి దేవుని యొద్దకు రండి అని బైబిల్ గ్రంథం పిలిచింది. దేవుని యొద్దకు ఎలా రావాలయ్యా? యేసయ్య ద్వారా రావాలి. వచ్చినవాడు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, తను అడిగే వారికి ఫలమిస్తాడు అని నమ్మాలి. అలా వచ్చిన వానిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. ఆ వచ్చినవాడు అన్నాడు ఆకలి కొనడు, ఆయన వద్దకు వచ్చినవాడు అన్నాడు దప్పిక కొనడు. ఆయన వద్దకు వచ్చు వానిని నేను అంత్యదినాన లేపేస్తాను, పరలోకం చేర్చుతాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చామా మనం పరలోకం చేరతాం. ఇంకా ఆయన వద్దకు రాలేదా పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఇంకా రానేవారు ఉంటే త్వరపడి యేసు ప్రభు ద్వారా దేవుని యొద్దకు రావడానికి ప్రయత్నించండి. రేపు వచ్చే వారం ఆయన మన దగ్గరకు వస్తాడు అనే అంశాన్ని నేర్చుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునగాక. ఆమెన్.